నిన్నటిదాకా దొంగ లిక్కర్ స్మగ్లర్ అన్న గుమ్మనూరు జయరాంను టీడీపీలోకి ఎలా చేర్చుకున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. 5 ఏళ్ల పాటు మంత్రివర్గంలో ఉన్న జయరాం నమ్మక ద్రోహి అంటున్న వెంకట్రామిరెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులు కన్ఫర్మ్ అయ్యాయి. రాజకీయాలపైన ఏ విధంగా ఉంటుందో మనతో మాట్లాడేందుకు గుంతకల్ శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి గారు. ప్రధానంగా పొత్తుల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకుంటారు? నిజంగా చెప్పాలంటే ఇదేం కొత్త ఏం కాదు. ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మనకు ఈ పొత్తుతో. గతంలో కూడా పొత్తుతో పోయినారు. మరి ఇప్పుడు కూడా అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. సో జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అనేది ఈ పొత్తులు ఎన్ని వచ్చినా ఇంకా వీళ్ళతో పాటు ఇంకా 3-4 కలిసినా కూడా పెద్ద సమస్య అయితే ఏముండదు. ప్రజలైతే ఇప్పటికే డిసైడ్ అయిపోయినారు. నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాకు తెలిసినంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు తెలిసినంత ప్రజానాడి పార్టీ వాళ్ళకు కూడా తెలిసిండదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మేము గడప తిరిగినాం. ఎవరికి ఎన్ని పథకాలు వచ్చినాయి, ఎంత బెనిఫిట్స్ వచ్చినాయి అనేది మాకు క్లారిటీ ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు లేకుంటే రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయి అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఆయన కుటిల రాజకీయానికి ఇది నిదర్శనం. ఎప్పుడు ఇటువంటి అంటే మేనేజ్మెంట్ స్కిల్స్తోనే ఆయన ఎప్పుడు కూడా పార్టీని ఏ రోజు కూడా స్వచ్ఛందంగా ఆయన ఒంటరిగా పోటీ చేసి గెలిచిన దాఖలాలు అయితే ఎక్కడ చూడలేవు. సరే, ఈసారి కూడా అదే ఒక సెంటిమెంట్ ప్లే చేస్తూ ఉంది అని సెంటిమెంట్తోనో లేకపోతే ఇటువంటి రాజకీయాలు చేస్తే మళ్ళీ నేను గడ్డపడతాను అనేది ఒకటి. కానీ చెప్తున్నా కదా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి భిన్నంగా ఉన్నాయి. ప్రజలైతే వెరీ క్లారిటీగా ఉన్నారు. ఈసారి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధికి ఓటేస్తారు. అభివృద్ధి లేదని వీళ్ళు అంటున్నారు. ఈసారి జరిగినంత అభివృద్ధి గతంలో ఎప్పుడు జరగలేదు. నేనైతే దాని విషయంలో ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. జగన్ సార్ గారి ముందు మటు మాయం అనేది మాత్రము మన వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా 175 ఆయన ఏమో టార్గెట్ పెట్టినారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ విషయంలో ఖచ్చితంగా ఆయన ఒక క్లారిటీతో నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి ఆయన గురి తప్పదు. మంత్రి గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలో చేరారు, ఎట్లా చూస్తారు మీరు? మన పార్టీలో మంత్రిగా పనిచేసినాడు. మన ముఖ్యమంత్రి గారు రెండోసారి అవకాశం ఇచ్చిండే చాలా తక్కువ మంత్రుల్లో ఈయనవుడు. 5 సంవత్సరాలు కంటిన్యూ చేసినాడు. వాచ్మెన్గా పనిచేస్తూ ఉండే ఆ వాచ్మెన్ పోస్ట్ నుంచి ఈరోజు ఆ స్థాయికి తీసుకుపోగలిగినామంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారే పుణ్యం కాదని నేను అంటా ఉన్నాను. 2 సార్లు ఆయన పార్టీలో గెలిచినావు. ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా నీకు అవకాశం ఇచ్చినాడు. 2 సార్లు గెలిచినావు. మొదటిసారి మన పార్టీ అధికారంలోకి రావు. 2వ సారి వచ్చినప్పుడు నీకు నువ్వు తక్కువ చేసింటే నువ్వు కూడా మాట్లాడాల్సిందే. బీసీలకు అన్యాయం చేసిందని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన్ని తీసి మళ్ళీ బోయ కాస్ట్కే ఇచ్చినాడు. ఎల్లో మీడియా అంటే గుమ్మనూరు జయరాం అవినీతి అక్రమాలకు పాల్పడిన నిన్న దాకా చెప్పారు. కానీ ఆయన పార్టీ టీడీపీ పార్టీలో చేరిన తర్వాత క్లీన్ చిట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఎట్లా చూస్తారు? కదా, ఇప్పుడు వాళ్ళే చెప్తా ఉన్నారు. మొన్నటిదాకా వాళ్ళు ఏం చెప్పినారు? బెంచ్ కార్ గురించి మాట్లాడినారు. గుంతకల్ నుంచి పోటీ చేస్తారని గుమ్మనూరు జయరాం చెప్తూ ఉన్నారు. మీకు అగ్నిస్ట్గా మీ ప్రత్యర్థిగా రాజకీయ ప్రత్యర్థిగా ఉండబోతున్నారు కదా, ఎట్లా ఉంటుంది రాజకీయం, గుంతకల్ రాజకీయం? నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఒకవేళ ఇప్పుడు ఈ మధ్యన వచ్చినాడు. మరి ఇంతకుముందు కూడా నేను 5 ఏళ్ళు ప్రజల్లో ఉన్నాను. చాలా వరకు గుంతకల్ కాన్స్టిట్యున్సీలో చాలా డెవలప్మెంట్ వర్క్స్ కూడా తీసుకురాగలిగినాము. ప్రజలతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు నాకున్నాయి. రకరకాల అంశాల్లో వాళ్ళకందరికీ కూడా అందుబాటులో ఉండి అన్ని విధాలుగా నేను చేదోడు వాదోడుగా ఉన్నాను. కాబట్టి నేనైతే 100కి జిల్లాలో ఫస్ట్ బోని కొట్టేది నాదే ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలో చేరికను తప్పుపడుతున్నారు. అదేవిధంగా గుమ్మనూరు జయరాం కాదు, ఎవరు పోటీ చేసినా గుంతకల్లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తనదే విజయం అని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అమలు చేశారు. ఖచ్చితంగా అవే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.